కలిపేయండి. మటన్ స్టాల్లో దూరిందని చెప్పిన ఒక ఫ్యాట్ చేరి ఈరోజు ఫ్యాట్ చేరి బలిసి ఎక్కడ దూరాలో అర్థం కాకుండా నోరు పారేసుకుంటున్న రోజాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. నకిలీ మద్యం ప్రవేశపెట్టిందే వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు 5 సంవత్సరాల నుంచి నకిలీ మద్యం మీద కిడ్నీలు చెడిపోయి, లివర్ చెడిపోయి, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఎంతమంది చనిపోయారు రోజా అని అడుగుతున్నా. ఒక్క రోజైనా నువ్వు నోరు విప్పిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఇకపోతే 20 సంవత్సరాలు మద్యంని బ్రాండుని కుదువు పెట్టిన, తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది కాదా అని అడుగుతున్నా. నోరు ఉందని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ముందు నీ దగ్గరికి వస్తున్నా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చీర పైకి ఎగ్గొట్టి మద్యాన్ని నిషేధించాలని ధర్నాలు చేసిన నువ్వు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసేవు అని అడుగుతున్నా. ఎంతమంది పుస్తే తాళ్ళు తెగిపోతే చూస్తున్నావు అని అడుగుతున్నా. ఆ రోజు నెల్లూరు నియోజకవర్గంలోకే చెప్తున్నా, కావలి నుంచి మాజీ ఎమ్మెల్యే, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆ రోజు నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఆ రోజు కేసులు ఫైల్ చేస్తే పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. కనీసం అరెస్ట్ లేదు, మీరు కేసు రిజిస్టర్ చేయలేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చాక మా పోలీసు శాఖ వారు, ఎక్సైజ్ శాఖ వారు నకిలీ మద్యాన్ని పట్టుకొని వెంటనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారైనా ఏ పార్టీ వారైనా సస్పెండ్ చేయటం జరిగింది. గంజాయి వనంలో కలుపు మొక్కల్లాగా వైసీపీ ప్రభుత్వం నుంచి కలుపు మొక్కలు కొన్ని చేరాయి. కానీ పొరపాటు అలా రావటం గ్రహించాల్సింది. ఆ రోజు మూలాలు ఈరోజు బయటపడ్డాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే సస్పెండ్ చేయటం జరిగింది, కేసు రిజిస్టర్ చేయటం కూడా జరిగింది. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఈరోజు మా వాళ్ళు సస్పెండ్ చేసి కేసు రిజిస్టర్ చేశాక ఈరోజు తగుదనమ్మా అని వచ్చి ప్రవేశపెట్టేదానికి వచ్చింది నువ్వు కాదా మొదట అని అడుగుతున్నా. నేను ఏమడుగుతున్నావు? నువ్వు చీప్ ట్రిక్స్ అంటున్నావు, చీటింగ్ వాళ్ళు అంటున్నావు, బందిపోట్లు అంటున్నావు, బేవర్స్ అంటున్నావు. నీకు తిరుమల వెంకటేశ్వర స్వామికి VIP దర్శనాలకు పంపించి దోచుకున్నదంతా తిని కొవ్వెక్కి ఆడుకుందాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో కొన్ని వేల కోట్లు దోచుకొని బలిసి ఈరోజు ఇష్టాను రాజ్యంగా మాట్లాడుతున్నావు. మాకు కూడా ఉంది, ఓసే అని నిన్ను అనగలము, ఏరా జగన్మోహన్ రెడ్డి అని అనగలము. కానీ మా అధినాయకుడు ఒకటే మాకు సంస్కారం చెప్పాడు, మేమెవరిని కూడా ఏమీ మాట్లాడదలుచుకోలేదు. మేమంటున్నాం, మీరు ఇక్కడ మాట్లాడుతుంటే మేము దులిపేసుకొని వెళ్ళిపోతున్నాము అంటున్నారు కొంతమంది. మేము దులిపేసుకొని వెళ్ళటంలో నిమ్మకి నీరెత్తినట్టు ఉండట్లేదు. మేము అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాము. మా అధినాయకుడు వాళ్ళు అయితే నీచంగా ప్రవర్తించి వెధవ మాట్లాడి ప్రజలతో చిత్కారం చేయించుకున్నారు. మనకు అదొద్దు, మనం అభివృద్ధి పదంలో పోదామని చెప్పని సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది.